నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా ప్రభుని ఎత్తుకొస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ప్రజలు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తారంటే, మంచిగా అందం ఉన్నప్పుడు, నీకు మంచిగా డబ్బు ఉన్నప్పుడు, నీ సాక్ష్యం బాగున్నప్పుడు, నీకు మంచి పేరు ఉన్నప్పుడు అందరూ నీ వారే, అందరూ నీ స్నేహితులే, అందరూ నీ దాయాదులే, అందరూ నీ అన్నదమ్ములే, నీ అక్కచెల్లెళ్ళే. అదే నీ సాక్ష్యం పోతే, అదే నీకు జాబు లేకపోతే, అదే నీ జాబు పోతే, నీకున్న వంటి అందము మాయమైపోతే, నీకు వ్యాధి వచ్చే, బాధలే వచ్చే, శ్రమనే వచ్చే, నేను ఎవరూ ప్రేమించాను. నాన్న వాళ్ళే నీకు దూరం అవుతారు. నాన్న వాళ్ళే నువ్వు ఫోన్ చేసినా వారు ఎత్తరు, సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అయితే యేసు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, నీకు అందం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, డబ్బు లేకపోయినా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి యేసు ప్రభుల వారు ఒక గ్రామానికి వెళ్తా ఉన్నారు. మిట్ట మధ్యాహ్నము 12 గంటలు అవుతుంది. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఒక సహోదరి నీళ్ళ కోసము కడవ ఎత్తుకొని వస్తా ఉంది. ఆమె వచ్చి ఆయనను చూసి ఏమీ మాట్లాడకుండా తన పని చేసుకొని నీళ్లు చేదుకుంటా ఉన్నాయి. ప్రభువే జోక్యం చేసుకొని మాట్లాడుతున్నాడు. అమ్మా, నాకు కొంచెం దాహముగా ఉంది, నీళ్ళు ఇస్తావా? వెంటనే ఆమె చాలా ఆశ్చర్యపోయింది. నన్ను నువ్వు అమ్మ అంటున్నావు? చూడండి, యేసు ఆమెకు సాక్ష్యం లేదు. ఎంతో మంది భర్తలను మార్చింది, ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ప్రభు ఆమెతో మాట్లాడుతూ అమ్మా అంటున్నాడు. ఆ గ్రామానికి ఎందుకు వచ్చాడు? ఆమె కోసమే వచ్చాడు. మనమైతే ఒక మంచి సాక్ష్యం గల వారి ఇంటికి వెళ్తాం, ఒక మంచి హోదా ఉన్న వంటి వారి ఎందుకు వెళ్తాం, ధనవంతులు ఎందుకే వెళ్తాం. సాక్ష్యం లేని వంటి వారి ఇద్దరు వల్ల మనం వెళ్ళలేము, వారితో మాట్లాడలేము, వారిని ప్రేమించాలి. సహోదరి, సహోదరుడా, నిన్ను బట్టి నిండి వారు నాకు పుట్టలేదన్నారా? కట్టుకున్న పడితే నిన్ను వదిలేసాడా? సమస్యలతో, అప్పులతో ఏడుస్తూ సతమతం అవుతూ, నాకు దిక్కు ఎవరు లేరని, నాతో ఎవరు మాట్లాడారని, ఈ గ్రామంలో నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ లేరని ఏడుస్తున్నావా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీతిమంతుడు
7 మార్లు పడినను తిరిగి లేచెను. దైవజనుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బలమైన హస్తముతో నిన్ను తాకి నిన్ను బలపరిచి ఆయన సేవకు వాడుకోవాలని ప్రభు మరొక నీకు కాలింగ్ పిలుస్తున్నాడు. విశ్వాసే, లోకంలో పడిపోయావా? దేవునికి దూరం అయిపోయినావా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ వాక్యం చూస్తున్నా నీవు దేవుని ఎద్దుకు రావాలని నీ హృదయము దేవునికి అప్పగిస్తే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను క్షమించబోతున్నాను, నేను నిన్ను కాపాడబోతున్నాను. ఎంతమంది నిన్ను వెలివేసినా, ఎంతమంది నిన్ను చీదరించినా ప్రభువు వెలివేయుడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే వచ్చాడు, ఆయన హత్తుకొని ముద్దు పెట్టుకొని ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ స్నేహితులందరూ కూడా నేను అప్పులు పాలు చేశారని ఏడుస్తున్నావా? నమ్మిన వంటి వారి కట్టేటి ముంచారని ఏడుస్తున్నావా? నా తండ్రికి, మా అమ్మకి, నా భార్యకి, నా భర్తకి, నా అన్నదమ్ములకి దూరం చేశారని ఏడుస్తున్నావా? వారి మాట విని వీరి మాట విని నేను మోసపోయాని ఏడుస్తున్నావా? బిడ్డ, భయపడకు. ప్రభు నేను పిలుస్తున్నాడు, నీతో ఉన్నాడు. ఆయనకు నీ చెయ్య అప్పగించుకుంటావా? ఆయనకి నీ పాపములన్నీ ఒప్పుకొని ప్రశ్చాత్తపడుతూ ప్రభు వైపు తిరుగుతావా? బిడ్డ, ప్రార్థిద్దామా? దేవుడు నిన్ను కరుణించలాగన, నిన్ను క్షమించలాగన, కృపచూపులాగన. నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోయినావో, ఒక పూటలో నువ్వు ఎలా ఉన్నావో మంచిగా నిరంతరంగా దేవుడిని దీవించులాగునా. నిన్ను ఎవరైతే విలువేశారో, కించపరిచారో, దూరపరిచారో, ఎంతమంది హేళన చేశారో వారే ఆ ప్రజల మధ్యలోనే ప్రభు నిన్ను నిలబెట్టి బలపరచులాగన. ప్రార్థిస్తున్నామా? భయపడకు, అధైర్యపడకు, సిగ్గుపడకు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను వృద్ధిపరచువాడను నేనే, ముదిరి వచ్చేంత వరకు నా చంకన ఎత్తుకున్న వంటి వాడను నేనే. నిన్ను ప్రభువు పిలిచాడు, ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు, క్రయధనం చెల్లించాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగాడు. నీవు దేవుని సొత్తు. ప్రార్థిస్తున్నామా? ఆ సహోదరిని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఆమెను చూసి చాలా మంది హేళన చేసేవారు. అందుకే నీళ్లకు, బావి ఎద్దకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వస్తావు. నిన్ను చూసి నగే వాళ్ళు ఉన్నారా? ఎగతాళి చేసేవారు, నిందలేసేవారు ఉన్నారా? భయపడకు. దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఆమెను బలపరిచాడు. ఆమె ఆ గ్రామం అంతా వెళ్ళి సువార్త ప్రకటించింది. అందరూ ఆమె మాట విన్నారు. మంచి నాయకురాలుగా నిలబడింది. ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు బాధించబడ్డావో అదే స్థలాల మధ్యలో ప్రభు నిన్ను నాయకుడుగా నిలబెట్టబోతున్నాడు. ప్రార్థిస్తున్నామా? స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ఎంతమంది చూశారో, ఎంతమంది విన్నారో, నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించుము. మంచి ఆరోగ్యమును ప్రసాదింపచేయు, నూతన బలము అనుగ్రహించు.
వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. ఎక్కడైతే పడిపోయారో తిరిగి లేపండి ప్రభువా. మీ నామయమార్తమే వారిని మంచిగా బలంగా వాడుకోండి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యము, ఆయుష్కాలము, కృపాక్షేమం, మీ ప్రేమ, మీ దయ, మీ కరుణ, మీ కటాక్షములు దయచేయండి. ఎంతమంది వివాహం విషయంలో ప్రార్థిస్తున్నారు, గర్భఫల విషయంలో ప్రార్థిస్తున్నారు, జాబ్ విషయంలో ప్రార్థిస్తున్నారు, ఆరోగ్య విషయంలో ప్రార్థిస్తున్నారు, అయా గృహ విషయంలో ప్రార్థిస్తున్నారు, అయా నీ నామయమార్థంగా ప్రభువా వారి పిల్లల భవిష్యత్తు విషయంలో ప్రార్థిస్తున్నారు. వారికి మంచి కృపాక్షేమం దయచేయండి. వారికి నుండి భయాలన్నీ తొలగించి మీరు మహిమందుకమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించి ఆశీర్వదించి